వైసీపీ నాయకులు స్టార్ మస్తాన్ ఆధ్వర్యంలో శాసనమండలి సభ్యులు లేల్లాపిరెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. పార్టీ శ్రేణులతో కలిసి నగరంపాలెంలోని మస్తాన్ దర్గాలో సోమవారం ప్రత్యేక ప్రార్థనలు చేసి బాబావారికి చాదర్ సమర్పించారు. అనంతరం అప్పిరెడ్డి జన్మదిన వేడుకల కేక్ కట్ చేసి మీడియాతో మాట్లాడారు. పార్టీ నాయకులు పరసపోగు శ్రీనివాస్, మారకొండారెడ్డి, ప్రసాద్ రెడ్డి, మతుల దేవానంద్, నరసింహ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రాజకీయ గురువులైనటువంటి లేల్లాపిరెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు పెద్దల సన్నిధిలో కాళేశ్వర మస్తలబాబు వారి సన్నిధిలో వాడికి ఒక శారద కప్పేసి కేక్ కటింగ్ చేయడం జరిగింది. మరి ఎంతోమంది ముస్లిమ్స్లకి నేనున్నానని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన లేల్లాపిరెడ్డి గారు అని చెప్పి గుంటూరు టౌన్లో ఈ అందరి నేను తెలియజేసుకుంటాను. ఎంతోమంది కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరూ కూడా ఒక పెద్ద మనిషిలాగా ఈరోజు వైసీపీ అని అంటే లేల్లాపిరెడ్డి గారు అనే ఆ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తికి మేము ఈరోజు ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు చేయటం ఎంతో సంతోషంగా భావిస్తున్నాము. అట్లాంటి వ్యక్తికి ముందు రాబోయే భవిష్యత్తులో పెద్ద పెద్ద పదవులు రావాలని మాలాంటి కార్యకర్తలకి ఎంతో సంతోషంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ మరి మరొకసారి అప్పిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రియతమ నాయకుడు పేదల పెన్నిధి మా అందరి దైవ సమానులైన లేల్లాపిరెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని దర్గాలో స్టార్ మస్తాన్ గారి ఆధ్వర్యంలో మేము ఒక కన్నుల పండుగ టౌన్ కాదు జిల్లాలో కూడా కన్నుల పండుగ జరుగుతుంది కనుక అప్పిరెడ్డి అన్నకి నిండు నూరేళ్ళు దైవ సన్నిధిలో ఆశీర్వాదం ఉండి మాబోటి ఎంతోమందిని లీడర్స్గా తయారు చేసిన మహానుభావుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే అప్పిరెడ్డి అన్న. ఈరోజు శాసనమండలి సభ్యులు గౌరవనీయులు పెద్దలు లేల్లాపిరెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు గుంటూరు పట్టణంలో కాళేశ్వర మస్తాన్ వలి దర్గాలో దువా చేయించడం జరిగింది. ప్రతినిత్యం ప్రతిరోజు ఆయన పేద బడుగు బలహీన వర్గాలతో మమేకమై ఈ వర్గాల కోసం పాటుపడుతున్న మహానాయకుడు లేల్లాపిరెడ్డి గారు. అతని వల్ల ఎన్నో కుటుంబాలు ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు బాగుపడ్డారు. అనేక మంది విద్యార్థులకి మంచి విద్యని భవిష్యత్తుని చూపించిన మహానుభావుడు. కార్మికుల పక్షాన నిత్యం పోరాడే కార్మిక యోధులు. అటువంటి అప్పిరెడ్డి గారు నిండు నూరేళ్ళు ఆ అల్లా ఆయుష్నివ్వాలని చెప్పేసి కోరుకుంటాం.